జై శ్రీమన్నారాయణ. 297వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం కాంతాయ నమః. హో శ్రీమన్నారాయణ, సౌందర్యముతో, సౌకుమార్యముతో, కోమలత్వముతో, సౌగంధ్యముతో, శీతలత్వముతో, ఇంద్రనీలము వంటి నైగనిగ్యముతో ఎప్పుడూ శోభిల్లుతూ ఉండేటటువంటి దివ్యమైనటువంటి శరీర గుణములతోని ప్రకాశిస్తూ ఉండేటటువంటి దివ్య మంగళ విగ్రహము కలిగి సర్వప్రాణుల చేత కూడా పరవశింపబడుతూ సర్వప్రాణులు కూడా ఎప్పుడెప్పుడు దర్శించాలా అని ఆశింపబడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం కాంతాయ నమః. ఓం కాంతాయ నమః. సౌందర్యము, సౌకుమార్యాది విశేషమైనటువంటి శరీర గుణములతో శోభిల్లుతూ సర్వప్రాణుల చేత ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అని ఆశింపబడేటటువంటి శ్రీమన్నారాయణుడు మనము సంతతము దర్శించుకోవటానికి వీలుగా మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడిగాడు, భరత మీ తల్లులందరినీ పరిచయం చెయ్యి అని అడగగానే భరతుడు చెబుతూ ఉన్నాడు, ఓ పూజ్యుడా, ఓ మహర్షి, ఇదిగో ఈ ప్రక్కన దీనంగా ఉండి దుఃఖపడుతూ ఆ దుఃఖములో ఆహారము కూడా సరిగ్గా తీసుకోకపోవటం వల్ల బాగా కృషించి ఉండి దేవతలాగా కనిపిస్తూ ఉండేటటువంటి ఇదిగో అమ్మ దశరథ మహారాజు పట్టమహిషి అయినటువంటి అమ్మ, పురుషశ్రేష్ఠుడైనటువంటి సింహ విక్రాంతగామినం, సింహంలాగా నడిచేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి కన్నటువంటి తల్లి కౌసల్యాదేవి మా అమ్మ, ఇదిగో ఓ మహర్షి కౌసల్యాదేవి అంటూ కౌసల్యాదేవిని పరిచయం చేశాడు భరతుడు భారద్వాజ మహర్షికి. ఆ తర్వాత ఇలా అంటూ ఉన్నాడు భరతుడు, ఓ మహర్షి, ఇదిగో మా అమ్మ కౌసల్యమ్మ ప్రక్కన ఎడమవైపున అమ్మను పట్టుకొనే ఉన్నటువంటి, అమ్మను కాపాడుకుంటూ ఉండేటటువంటి తల్లి సుమిత్రమ్మ, అశ్వినీ దేవతలతో సమానమైనటువంటి వీరులైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులను కన్నటువంటి తల్లి ఈ తల్లి సుమిత్రాదేవి. ఓ మహర్షి, ఇక ఆ ప్రక్కన ఉన్నది కదా ఆమె నా తల్లి. ఎవరి వలనైతే సీతారామ లక్ష్మణులు అడవికి పంపబడి ప్రాణ సంకట స్థితి కలిగించబడిందో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరి వలనైతే కొడుకులు దూరమై దశరథ మహారాజు ఏడ్చి స్వర్గస్థుడయ్యాడో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరైతే ఎప్పుడు కోపంగానే ఉంటారో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరైతే ఎప్పుడూ దృప్తాం
సుభగమానినీం, గర్వంగా ఉంటూ నాకంటే గొప్ప అందకత్తె లోకములో లేనే లేదు అని అనుకుంటుందో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఐశ్వర్యకామాం కైకేయీం, ఎవరైతే ఎప్పుడు సుఖాల మీద సంపదల మీద ఆశ కలిగి ఉంటుందో అదిగో ఆమె నా తల్లి కైకేయి. ఓ మహర్షి, అనార్యాం ఆర్యరూపిణీం, పూజింపదగినది కాదు మా తల్లి, గౌరవింపదగినది కాదు నా తల్లి కైకేయి, అయినా ఎంతో పెద్ద యోగ్యురాలిగా కనిపిస్తోంది పైకి. చూశారా మా తల్లి? ఓ మహర్షి, క్రూరమైనటువంటి స్వభావము, ఎప్పుడు పాపబుద్ధి కలిగి ఉండేటటువంటిదే నా తల్లి ఈ తల్లి కైకేయి. ఓ మహర్షి, నాకు కలిగినటువంటి ఈ కష్టానికంతటికి కూడా యతో మూలం హి పశ్యామి వ్యసనం మహత్ ఆత్మనః, మొత్తం ఈ కష్టానికంతటికీ కూడా, ఈ సంకటానికి అంతటికీ కూడా కారణం ఈ కైకేయి అని భరతుడు భరద్వాజ మహర్షికి చెప్పి కన్నీరు కారుస్తూ బాష్పగద్గదయా గిరా, పాపం భరతుడి మాట తొట్రుపడుతోంది, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. గొంతంతా గద్గదమైపోయింది భరతుడికి, కళ్ళు ఎర్రబడ్డాయి భరతుడివి. క్రుద్ధో నాగ ఇవశ్వసన్, కోపములో ఉన్నటువంటి పాము ఏ రకంగా బుసలు కొడుతుందో ఆ రకంగా భరతుడు నిట్టూరుస్తూ ఉన్నాడు. ఆ భరతుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత భారద్వాజ మహర్షి భరతుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని మనము చెబుతూ మనము రామనామము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావిస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 32వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. కార్తీక పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వ్రతం. 8:30 రాత్రి 8:30కు 29వ తేదీ నాడు ఆదివారం నాడు అమెరికా సెంట్రల్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 8 గంటలకు 30వ తేదీ సోమవారం నాడు భారత కాలమానం ప్రకారం మనమంతా కలిసి మన గోత్రనామాలు
సత్యనారాయణ స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి విజ్ఞాపన చేసుకొని అత్యంత విశేషమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు భారతదేశంలో కార్తీక సోమవారం కూడా కలిసి రావటం చాలా విశేషం. అందరం కలిసి ఇందులో మనం అన్వయించి ఈ కార్యక్రమాన్ని చేసి శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం ద్వారా మన కోరికలను సిద్ధింపచేసుకుందాం. మన గట్టూస్ కరిష్యే వచనం తవ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. అందరం లైవ్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. ఓం కాంతాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కాంతాయ నమః.